నెల్లూరు డిఎస్ఆర్ గెస్ట్ ఇన్ లో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రంగయ్య నాయుడు, వైస్ చైర్మన్ కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్, బలరాం నాయుడు తదితరులు మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెన్నై ఆదేశాలతో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీకే రెడ్డి పాల్గొని వ్యాపార రంగంపై పలు సూచనలు చేశారు. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తమ అమూల్యమైన సూచనలు అందజేశారు. ఓ మంచి కార్యక్రమం ఆంధ్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద అనే దాని మీద, అంటే ఇండస్ట్రీస్ లో ప్రోడక్ట్ తయారు చేస్తుంటే 100 మంది చేసే పని దాన్ని 50 మందికి ఎలా చేయాలి, అది 10 మంది చేసే పని 5 మందికి ఎలా చేయాలి చూపించాలి అనేది ఒకటి. రెండోది, కొత్త ఫ్యాక్టరీలు అలాగే నిర్మాణం చేసి రన్నింగ్ లో ఉన్న ఫ్యాక్టరీ బ్యాంక్ లోన్లు వస్తువులు షిఫ్టీ, ఏదైతే మన తిరుపతి బ్రాంచ్ జోన్ లో మేనేజరు షిఫ్టీ మేనేజర్ గారు కూడా వచ్చారు. వారు కూడా పారిశ్రామిక ఎలా ఆర్థిక సహాయం అందించాలి, వారి మీద సబ్సిడీలు, అలాగే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీలకు కూడా ఆర్థిక వృష్టిని పడుతుంటే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే పవర్ జనరేషన్ కలిగినటువంటి ఏదైనా ఉంటుంది సోలార్ ఎఫెక్ట్ పెట్టుకోవాలంటే వాళ్ళందరూ కూడా కొంచెం సబ్సిడీ రాయితీ, అంటే ఇంట్రెస్ట్ లో సబ్సిడీ ఇచ్చేటట్టు ఒక 2%. అలాగే మహిళా వ్యాపారవేత్తలు ఉంటే వాళ్ళ కొంత ఇంటెన్సివ్లు, ఎస్సీ ఎస్టీలకి ఇలా ఒక కేటగిరీ 1 by 1 పూర్తిగా ఇది కొలెటరాలతో సంబంధం లేకుండా 5 కోట్ల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. 9% మార్జిన్తో చేయొచ్చు. దానికి అంత ఆన్లైన్ సిస్టమ్ కేవలం సివిల్ రిపోర్ట్ ఆధారంగా అలా కొలెటరల్స్ లేకుండా ఈరోజు పారిశ్రామిక వాళ్ళు పెట్టదలుచుకున్నారు. అందరికి కూడా మంచి మరొక అవకాశం, అందరూ అవగాహనతో ఈ కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ఇంకా 2-3 దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అవగాహన సదస్సు పెడుతున్నారు సిద్ధి వారి ద్వారా. మరి ఈరోజు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రీస్ వారిని కానీ వ్యాపారులు అందరూ కూడా చేసి ఈ సిద్ధి మరియు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ యొక్క కార్యక్రమం చేపట్టి అందరూ కూడా వచ్చినట్టు. నా పేరు రమేష్ అండి, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. ఈరోజు మాకు పైనుంచి చెన్నై ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరులో సిడ్బి అసోసియేటెడ్ గా ఒక ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలుపరిచాము. డిఎస్ఆర్ గెస్ట్ ఇన్ అనేటువంటి గెస్ట్ హౌస్ లో ఇక్కడ ఒక 60 నుంచి 65 మంది దాకా అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నా ఏపీకే రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. రంగనాయుడు గారు మా చైర్మన్, వారి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారు ఆర్గనైజ్ చేశారు. మేమంతా కూడా కోఆర్డినేట్ చేశాము. నగరంలోని ప్రముఖ ఇండస్ట్రీస్ పర్సన్స్, బిజినెస్ పీపుల్ అందరూ కూడా రావడం జరిగింది. మంచి సమాచారం సిడ్బి బ్యాంక్ మేనేజర్స్ అయితేమి, అబ్బాయి గారు అయితేమి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా చేత ఈ కార్యక్రమం చేపించినందుకు మా చైర్మన్ ఇందిరాదత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు ప్రజలందరూ వినియోగించుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో 6 గంటల తర్వాత సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత కింద మనందరితో ఇంటరాక్ట్ అయ్యి మన సందేహాలు, సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తారు. 2 నిమిషాలు ఇంటరాక్షన్ ఇవ్వాల్సిందిగా శ్రీకాంత్ పిలుస్తారు. ప్రొడక్టివిటీ ఎందుకు మనం ఇంప్రూవ్ చేయాలి, ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, టోటల్ వేస్ట్ ఎలా మనం తగ్గించాలి, వేస్ట్ తగ్గిస్తేనే మనము ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే కస్టమర్ డిమాండ్ మనము మీట్ చేయాలంటే కస్టమర్ డిమాండ్ ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంతనే ప్రొడ్యూస్ చేసి దానికి ఎంత మినిమం రిసోర్స్ యూజ్ చేయాలో ఆ మినిమం రిసోర్స్ మనం యూజ్ చేయాలి. సో మనము అవుట్పుట్ అదే అవుట్పుట్ తీసుకొని తక్కువ మ్యాన్ పవర్ తో ఎలా చేయాలి, అదే ప్రొడక్టివిటీ. లేక కొన్ని సిచ్యువేషన్ లో డిమాండ్ ఉండింది అనుకోండి, మీరు అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ చేయాలి. అవుట్పుట్ ఇంక్రీజ్ చేయాలంటే సైకిల్ టైం రెడ్యూస్ చేయాలి. సైకిల్ టైం రెడ్యూస్ చేసిన తర్వాత మ్యాన్ పవర్ మనం ఎంత మినిమం మ్యాన్ పవర్ యూజ్ చేయాలో అది యూజ్ చేసేదానికి ఎలా చేయాలి. సో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే మనకి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిపోతుంది. మనము బిజినెస్ ఉండేటప్పుడు ప్రాఫిటబుల్ గా ఉండాలి ఆ బిజినెస్.
ఆ బిజినెస్ ప్రాఫిటబుల్ గా ఉండాలంటే మనము అవుట్పుట్ పెంచాలి, రిసోర్సెస్ తగ్గించాలి. అదే ప్రొడక్టివిటీ అన్నమాట. సో ఈ రోజు సెషన్ లో ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి దాని గురించి డిస్కస్. చాలా నైస్. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1990లో సిడ్బి అనే ఆర్గనైజేషన్ పెట్టిందండి. సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మా బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్ లోనూ ఉన్నాయి. మా సిడ్బి తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కి ఫైనాన్స్ చేయడం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ప్రతి క్లస్టర్ లో కూడాను సిడ్బి అనేది ఒక బ్రాంచ్ ఉండాలి అనే ఉద్దేశంతో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నెల్లూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తామండి. సిడ్బి ఏంటంటే స్పెసిఫికల్లీ ఎంఎస్ఎంఈస్ కి వర్క్ చేస్తుంది కాబట్టి ఈ మా తాలూకా సర్వీస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఎంఎస్ఎంఈస్ అందరూ మా దగ్గర ఫైనాన్స్ తీసుకొని కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మేము ఫండింగ్ చేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.